Z4 న్యూస్. డాలర్ డ్రీమ్స్ ప్రతి భారతీయ విద్యార్థి కళ. కళల సౌధం, కళల ప్రపంచం అమెరికాకు చేరుకోవాలనే ఉద్దేశం సగటు భారతీయునికి, ప్రతి భారతీయ విద్యార్థికి ఉన్నటువంటి కళ. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి కూడా ఒక మోటివేషన్ తోటి నేను పెద్ద అయినాక అమెరికాకు పోతా అన్న సామెత మనం గుర్తుంచుకుంటాం. కానీ ఆ సుదూర దేశం ఉన్నటువంటి లక్ష్యాలు నేరు విద్యార్థులకు కష్టంగా మారుతుంది. అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులకు కష్టాలు ఇప్పుడు వస్తున్నాయి. అంతేకాకుండా అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నటువంటి భారతీయ విద్యార్థులు కూడా అనేక కష్టాలు పడే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి? అసలు ఇన్నాళ్ళు కూడా అమెరికా పట్ల ఇంత క్రేజ్ ఉంటే ఇప్పుడు ఆ క్రేజ్ను ఒకటేసారి పటాపంచలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా మారిండో భారతీయ విద్యార్థుల గుండెలు గుబేలుమనే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక నినాదం తీసుకున్నాడు. ఆ నినాదం ఏంటి అంటే అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా గ్రేట్ అగైన్ అని అంటే అమెరికానే నాకు ముఖ్యము, అమెరికాలో పుట్టినటువంటి అమెరికా పౌరులే నాకు ముఖ్యము, వేరే దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కావచ్చు, వేరే దేశానికి వ్యక్తులు కావచ్చు, నాకు అవసరం లేదనే ఉద్దేశంతో అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ట్రంప్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ వలస విధానం మనం గమనించినట్టయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళడం కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకో దేశంలో చదువుకోవడం కావచ్చు అనేది ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచంలో అంతటా జరుగుతుంది. నిజంగా కూడా గమనించినట్టయితే అమెరికాలో ఉన్నటువంటి వలస చట్టాలకు అనుగుణంగా భారతదేశం నుంచి భారతీయులు అమెరికాకు వెళ్ళడం ఇప్పుడు కాదు, ఒక 5 దశాబ్దాలు కావచ్చు, 6 దశాబ్దాలు కావచ్చు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కావచ్చు అమెరికాకు వెళుతున్నారు, అమెరికాలో సెటిల్ అవుతున్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు, అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికాలోని పిల్లలు కానీ అమెరికన్లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అమెరికా అంటే భారత జాతికి చెందిన వ్యక్తులు, మన కమలా హారిస్ కూడా ఆమె భారత సంతతి వ్యక్తి, అమెరికా అధ్యక్షుని రేసులో కూడా వెళ్ళింది. అంటే అంతకుముందు కూడా బరాక్ ఒబామా కూడా వాళ్ళ కుటుంబం కూడా ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చి అమెరికా అధ్యక్షుడి దాకా ఎదిగిన వ్యక్తి. అమెరికా చరిత్రను మనం గమనిద్దాం. అమెరికా అని అంటే అమెరికా మూలవాసులు నల్లజాతీయులు. మూలవాసులైన నల్లజాతీయులను కాదని ఈ తెల్ల జాతీయులు అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకొని అక్కడ వలస వెళ్ళి అక్కడ ఆక్రమించుకొని ఇప్పుడు వారి ఆధిపత్యమే నడిచే పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా అమెరికా దేశం చూస్తే అది నల్ల జాతీయుల దేశం. ఈ తెల్ల జాతీయులు అందరూ వెళ్ళి అమెరికాను కబ్జా చేసి అమెరికాలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అటువంటి దేశం అంటే అమెరికా అనేది ఒక దేశం అనేది పూర్తిగా వలస దేశం. వేరే దేశాల నుంచి, వేరే ఖండాల నుంచి దాటుకొని అమెరికాకు వస్తే ఏర్పడ్డ దేశమే అమెరికా. సహజంగా కనుక గమనిస్తే అమెరికాకు ఉన్న అవకాశాలు ఏంటి అని అంటే మన భారతదేశానికి ఒక 5 రెట్లు ఉంటుంది. అంటే ఒక 5 భారతదేశాలు కలిపితే అమెరికా. అంత పెద్ద దేశంలో మన జనాభా కనుక గమనించినట్టయితే మనలో 5వ వంతు కూడా ఉండదు. మనది ఒక 140 కోట్లు, 150 కోట్లు అనుకుంటే అక్కడ 30 కోట్లు కూడా దాటని పరిస్థితి ఉంది. ఈ రకంగా వనరులు అనేవి అధికంగా ఉండి, అంటే సహజ వనరులతో పాటు అవకాశాలు అధికంగా ఉండి కాంపిటీషన్ తక్కువగా ఉన్న దేశంగా అమెరికా మనం ఉంటుంది. కాబట్టి అటువంటి అమెరికా అనేది అందరికీ ఒక డెస్టినేషన్గా మారింది. భారతీయ విద్యార్థులకైతే ఒక డ్రీమ్. ఆ డ్రీమే డాలర్ డ్రీమ్స్. అంటే డాలర్ డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్క భారతీయుని కళగా ఉంటాం. చాలామందికి ఆ కళ నెరవేరుతుంది, కొందరికి నెరవేరదు. కానీ మెజారిటీ విద్యార్థులకు అమెరికా అనేది ఒక కళల ప్రపంచం. అమెరికా చేరుకుందాం, అమెరికాలో సెటిల్ అయిదామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన పరిస్థితి ఏంటి అంటే అమెరికా తీసుకున్న నిర్ణయాలతోటి చాలా దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ మొన్న చూసిన డిపోటేషన్ కింద అమెరికాలో ఉన్నటువంటి అక్రమంగా అక్రమంగా చేరుకుంటే ఇన్నేళ్ళు అసలు అమెరికా ఏం చేస్తుంది? ప్రపంచంలోకి వెళ్ళి అగ్రరాజ్యం అని చెప్తున్న అమెరికా ఇన్నేళ్ళు వీళ్ళు అక్రమంగా మా దేశంలో ఉంటున్నారు అనే విషయం తెలిసినా కానీ క్రూరంగా ఇప్పుడు ట్రంప్ వచ్చినాక నా మార్కును నేను చూపిస్తానే ఉద్దేశంతో క్రూరంగా వాళ్ళని ఒక బందీలుగా, అంటే తీవ్రవాదులుగా చేసి వారిని తీసుకొచ్చి యుద్ధ విమానాల్లో 25 గంటలు 30 గంటలు ప్రయాణం చేయించి వాళ్ళకి బేడీలు వేసి వాళ్ళని తీసుకొచ్చి భారత్లో వదిలిపెట్టడం. అంటే ఇది ఒక సంకేతం ఇస్తున్నాడు, నేను ఒక క్రూరమైన చర్యలు తీసుకుంటున్నా, విదేశీ విధానం పట్ల కావచ్చు, విదేశీ విద్యార్థుల పట్ల కావచ్చు, నేను తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇట్లే ఉంటాయని చెప్పేసి ఆయన ఎక్కిన రోజే, అంటే పదవిలోకి చేరుకున్నాకనే మొదటగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. ఈ రకంగా భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. F1 వీసాలు కనుక గమనించినట్టయితే స్టూడెంట్ వీసాలు చాలామందికి ఒకప్పుడు ఎట్లానంటే ఒక 3 దశాబ్దాల క్రితం, అంటే 30 ఏళ్ళ క్రితం కనుక గమనించినట్టయితే ఉన్నత వర్గాలు, అంటే డబ్బులు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికా గురించి ఆలోచించేవాళ్ళు. అమెరికా ఆలోచన కూడా సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకు రాకపోయేది.
వారికి అక్కడ రెఫరెన్స్ ఉండడము, అమెరికాలో వాళ్ళ బంధువులు ఉండడము, ఆ రకంగా ఉంటే అదొక మోటివేషన్ తోటి ఇక్కడున్న విద్యార్థులు అమెరికాకు వెళ్ళాలనే ఆలోచన కొంత అంటే ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో, సంపన్న కుటుంబాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కనుక గమనించినట్టయితే సామాన్య కుటుంబాల్లో ఆర్థికంగా లేకపోయినప్పటికీ వారు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి స్టూడెంట్స్ వీసాల కోసం ఖర్చులు పెట్టేసి వారి బాబును అమెరికా పంపిస్తే సంతోషంగా సుఖంగా ఉంటాడు అనుకుంటాడు. వారి బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అనేక అప్పులు చేసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడం కావచ్చు, అక్కడ వీసా పొందడం కావచ్చు, అనేక కష్టాలు కోర్చి నా బాబు, నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు అమెరికాకు వెళ్ళి డాలర్స్ సంపాదిస్తే ఇదంతా పెద్ద విషయం కాదనే ఉద్దేశంతో సామాన్యులకు కూడా అంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా అమెరికా పట్ల ఒక క్రేజ్ వచ్చింది. ఒక దశాబ్దం 2 దశాబ్దాలుగా స్టూడెంట్ వీసాలను మనం గమనించినట్టయితే 2013-14 సంవత్సరంలో దాదాపు 14 లక్షల మంది అప్లై చేస్తే 14 లక్షల మందికి 10 లక్షల మంది వరకు తీసుకున్నారు. స్టూడెంట్ వీసాలుగా F1 వీసాలు యాక్సెప్ట్ చేసిరు. 10 లక్షల మంది విద్యార్థులకు అమెరికాకి చేరుకున్నారు. తర్వాత కొద్దిగా కరోనా కాలంలో తగ్గినప్పటికీ రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రితం చూసినట్టయితే దాదాపు అప్లై చేసిన 60-70% వీసాలు యాక్సెప్ట్ అయిపోయినాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కేవలం 60,000 మందికి మాత్రమే వీసాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక విదేశీ విధానాన్ని నేను ఇది చెప్తున్నా అని చెప్పేసి ట్రంప్ ఎక్కగానే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకు చాలా కష్టమైన విషయం. అక్కడ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంటే డాలర్ డ్రీమ్స్ అని ఒక కలర్ ప్రపంచంగా ఉంటాం, కానీ వాళ్ళు ఏదో డాలర్లు సంపాదించడానికి చాలా కష్టాలు పడతారు. అక్కడ టెంపరీ జాబులు చేస్తారు. టెంపరీ జాబ్ అంటే పర్ అవర్ కింద అని చెప్పేసి స్టూడెంట్స్ అక్కడ చేరుకొని పెట్రోల్ బంకుల్లో లేకపోతే సూపర్ మార్కెట్లలో, షాపింగ్ మాల్లలో ఇలా అనేక రకాల చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు డాలర్లు సంపాదించుకుంటూ వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేకుండా మా ఖర్చులు మేము సంపాదించుకుంటామనే ఉద్దేశంతో టెంపరీ పనులు చేస్తారు. ఇప్పుడున్న ట్రంప్ నిర్ణయం ప్రకారం ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఈ టెంపరీ పనులు అంటే పర్ అవర్ బేస్న చేసే పనులు స్టూడెంట్స్ చేసే పరిస్థితి లేదు. దాని మీద బ్యాన్ వేయడం జరిగింది. అంటే అదొక చాలా కష్టమైన విషయం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే డాలర్స్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ మెయింటెనెన్స్ జీవన ప్రమాణాలకు డాలర్ల లెక్క ఖర్చు పెట్టాలి కావచ్చు. ఇక్కడ నుంచి ఇండియన్ రూపీస్ తల్లిదండ్రుల నుంచి తీసుకుంటే వీరికి భారంగా ఉంటుంది. అదొక పెద్ద విషయం. ఇప్పుడు అక్కడికి చేరుకోవాలంటే కష్టమవుతుంది. అక్కడ చేరుకున్నా కష్టాలు ఉన్నాయి. అక్కడ చేరుకొని అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళకు కూడా జన్మతః పౌరసత్వం ఉండేది. ఇంతకుముందు అమెరికాకు వెళ్తారు, అమెరికాలో పెళ్లి చేసుకుంటారు. అమెరికాలో అంటే అమెరికన్ అమ్మాయిలను అమెరికన్ అబ్బాయిలను చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇండియన్స్ను ఇక్కడ పెళ్లి చేసుకున్న అమెరికాకు వెళితే అమెరికాలోనే పిల్లలను మేము ప్రసవించాలి, అమెరికా హాస్పిటల్లోనే మా పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. ఎందుకు అంటే అక్కడ పుట్టగానే పౌరసత్వం వస్తుంది, జన్మతః పౌరసత్వం, సిటిజన్షిప్. అమెరికాలో భారతీయుడు కావచ్చు, లేకపోతే ఆఫ్రికన్ కావచ్చు, ఎవరైనా సరే అమెరికాలో హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళ బాబుకో వాళ్ళ పాపకో అమెరికన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది అదొక మంచి అవకాశంగా వాడుకుంటారు. కానీ ఇప్పుడు గమనించినట్టయితే ఆ పరిస్థితి లేదు. జన్మతః పౌరసత్వం అనేది రద్దు చేయడం జరిగింది. జన్మతః పౌరసత్వం రద్దు చేయడం వల్ల భారతీయులకే కాదు, వలస వెళ్ళిన చాలామంది కుటుంబాలకు కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. గ్రీన్ కార్డు ఒక కష్టం ఉన్నది. గ్రీన్ కార్డు రావాలంటే అసలు అసాధ్యమయ్యే పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవడమే కష్టం. అంటే అక్కడ చేరుకున్న ఈ కష్టాలన్నీ దాటుకొని గ్రీన్ కార్డు దాకా వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయంగా మార్చేసిండు ట్రంప్. ఇక్కడ గమనిస్తే ఇదే మన శాశ్వతమా అని అనుకుంటే శాశ్వతమయ్యే పరిస్థితి లేదు. నిజంగా కూడా గమనించినట్టయితే అమెరికాలో ఉన్నటువంటి మెజారిటీ వలస వెళ్ళిన వ్యక్తులలో ఇండియన్సే చాలా ప్రముఖ పాత్ర ఉన్నారు. చైనా వాళ్ళు లేకపోతే వేరే ఖండం నుంచి వచ్చిన వాళ్ళు అయితే తర్వాత 3వ 4వ స్థానంలోనే భారతీయులే ఉన్నారు. భారతీయులు అన్ని రంగాల్లో ఉన్నారు. వైద్య రంగంలో కావచ్చు, అంటే టెక్నాలజీ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా భారతీయులు ఉన్నారు. నిజంగా కనుక భారతీయులు వద్దు మేము వెళ్ళిపోదామని అనుకుంటే అమెరికా స్తంభించిపోతుంది. 2 రోజులలో అమెరికా స్తంభించిపోతుంది. కానీ ఒక పిచ్చి దుగ్లక్ లాగా ఈయన తయారయ్యాడు. ఈ పిచ్చి దుగ్లక్ నిర్ణయాలతోటి ఈ పరిస్థితి దాపురించింది. కానీ ఇదే శాశ్వతంగా మనం అనుకోలేము. ప్రపంచం అనేది గ్లోబలైజేషన్ అయింది. ఈ గ్లోబలైజేషన్లో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాగా నియంతృత్వ పోకడలతోటి హిట్లర్ లాంటి వ్యక్తులు ఎంతోమంది చరిత్ర కనుమరుగైపోయారు. ఒక సద్దాం హుస్సేనో ఒక హిట్లరో వీళ్ళని ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేయదు. ఈయనేదో ఎలక్షన్లో గెలిచినా అని చెప్పేసి గద్దెనెక్కగానే అన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రీసెంట్గా గమనించినట్టయితే అమెరికా విద్యాశాఖనే రద్దు చేసిండు. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఫెడరల్ ఉంటుంది, అక్కడ స్టేట్కి ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థలన్నిటినీ మూసివేయడం జరిగింది. విద్యా సంస్థల్లో పనిచేసే వ్యక్తులను, ప్రొఫెసర్లను వేరే డిపార్ట్మెంట్లకు చేంజ్ చేస్తున్నారు. ఒక మూర్ఖపు నిర్ణయం. అమెరికా చరిత్రలో
ఇంతటి మూర్ఖ వ్యక్తి, ఇంతటి నియంత ఇంతవరకు అమెరికా చూడలే. ఈ సమస్య అమెరికా కాదు మనకే అనుకుంటున్నాం, అమెరికా కూడా సమస్యగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డాలర్ డ్రీమ్స్ కళ ఇప్పుడు చెదిరినట్లే. డాలర్ డ్రీమ్స్ గురించి ఆలోచించే వ్యక్తులు కావచ్చు, భారతీయ విద్యార్థులు కావచ్చు, F1 వీసా కోసం ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని అక్కడ చేరుకుంటే ఏదో టెంపరీ పనులు చేసుకుని బతికి అక్కడనే జాబ్ చేసుకుంటానంటే కష్టం. విద్యార్థులు కనుక అక్కడ F1 వీసా తోటి పోయిన విద్యార్థులు అక్కడ కనుక ఎవరైనా పోలీసులకు దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వేరే దేశం వ్యక్తులను అక్కడ నమ్మడం లేదు. ఎవరి పోలీసులు దొరికినా నీకు పాస్పోర్ట్ ఉండాలి, నీ కాలేజ్ పర్మిట్ ఉండాలి, నీ కాలేజ్ ఐడి కార్డు ఉండాలి. నువ్వు కనుక ఏదన్నా టెంపరీ పని చేసినట్టుంటే నీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది, వెంటనే ఇండియాకు పంపిస్తున్నారు. ఇది స్టూడెంట్స్ పరిస్థితి, F1 పరిస్థితి. అలాగే లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ కావచ్చు, లేకపోతే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, వారు కూడా ఎవరైనా వేరే దేశానికి చెందిన వ్యక్తులైతే వారికి కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. వారు ఎక్కడ పోలీసులకు పట్టుబడ్డా ఫస్ట్ నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, నీ జాబ్ ఏంది, నీ ఆఫర్ లెటర్ ఏంది, నీ కంపెనీ ఐడి కార్డ్ ఏంది అని అడుగుతున్నారు. అంతేకాకుండా ఫెడరల్ అంటే అమెరికాకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఫెడరల్ అంటారు కాబట్టి ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. స్టూడెంట్స్కి అయితే అమెరికా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ రకంగా ఒక హెరాస్మెంట్ చేసే పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకునే విద్యార్థులకే కాదు, అక్కడ సెటిల్ అయిన విద్యార్థులకు, అక్కడ సెటిల్ అయిన జాబ్ చేసుకుంటున్న భారతీయులకు కావచ్చు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం డాలర్ డ్రీమ్స్ చెదిరినట్లే అనుకుందాం. ట్రంప్ తర్వాత ఒక మంచి పరిస్థితుల్లో మళ్ళీ అమెరికాకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం.